కేసీలో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ దాదాపు 50 లక్షల రూపాయలతో ప్రారంభించాము. ఇక్కడ పి అండ్ ల్యాబొరేటరీ రెండు ఇక్కడ రన్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ కావాలన్నారు, అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఓవరాల్గా పేదలు వెళ్ళే పిఎస్సీలు సిహెచ్సిలని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. అట్లే అక్కడ పొదలకూరులో డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేయించాము, మొదలైపోయింది. మంత్రి గారు వచ్చి ప్రారంభిస్తారు. వీటన్నిటికి కలిపి సిహెచ్సిలకి పిహెచ్సిలకి కలిపి వాళ్ళకి అవసరమైన జనరేటర్స్, వాటర్ ప్లాంట్స్, వాషింగ్ మిషన్స్, కంప్యూటర్స్ వీటన్నిటికీ 1,90,00,000 వాళ్ళ సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ కంపెనీ శాంక్షన్ చేసింది. 10-15 రోజుల్లో ఎక్విప్మెంట్ కూడా వస్తుంది. అన్నిటికంటే ముత్తుకూరుని ఈ పిహెచ్సిని సిహెచ్సి చేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి స్థలం కూడా చూస్తున్నాము. స్థలం కన్నా సెట్ అయితే నేను గవర్నమెంట్లో ప్రయత్నం చేసి హెల్త్ మినిస్టర్ గారు సపోర్టింగ్గా ఉన్నాడు. ఆ రోజు డయాలసిస్ సెంటర్ అడగంగానే శాంక్షన్ చేసేసాడు. సిహెచ్సి కూడా ఇక్కడ చేయించాల్సిన అవసరం, ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాభా కాకుండా, ముత్తుకూరు మండలంలో ఉండే జనాభా కాకుండా వేలాది మంది కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ పోర్ట్లో కానీ, కోల్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ పామ్ ఆయిల్ కంపెనీస్, ఇండస్ట్రీస్లో అంతా వేలాది మంది వర్కర్స్ ఉండాలి. అందుకోసం దీన్ని అప్గ్రేడ్ చేయించే ప్రయత్నం కూడా చేస్తాను అని చెప్పేసి సిహెచ్సి శాంక్షన్ కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇమీడియట్గా ఫిషరీస్ కాలేజ్లో మీటింగ్ పెట్టాం. ఈ మండలం సంబంధించిన ఏవైతే సచివాలయాలు ఉన్నారో ఆ సిబ్బందిని అందరినీ పిలిచాం. కారణం, మీరు ఆ గిరిజనులు, ఎస్సీలు, పేదోళ్ళ ఆధార్ కార్డు లేకుండా ఉంటే మీరు చూస్తూ ఉన్నారు, మీరు జీతాలు తీసుకుంటున్నారు. కానీ 11 మంది ఒక్కొక్క సచివాలయంలో ఉన్నారు. 16, ఫర్ ఎగ్జాంపుల్ ముత్తుకూరు మండలం 16 సచివాలయాలు, 176 మంది సిబ్బంది ఉన్నారు. మీరు నిద్రలేసి ఏం చేస్తున్నారు? ఆ ఊర్లో గిరిజనులకు ఆధార్ కార్డు లేవు, ఆ ఊర్లో అర్హత ఉండే వాళ్ళకి పింఛన్లు రావడం లేదు, వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు, బర్త్ సర్టిఫికేట్ ఉండదు. ఎందుకంటే నిరక్షరాస్యులు, వాళ్ళు పేదరికంలో మగ్గిపోతున్నారు, అమాయకులు. అందుకోసం స్పెషల్ డ్రైవ్ పెట్టేదానికోసం ఆల్రెడీ నేను 5 మంది ఎంఆర్ఓలకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ముందు ఆధార్ కార్డులు పేదోళ్ళకి ఇచ్చేటట్టు చూడమని చెప్తాను. ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడ వాళ్ళతో సమావేశం కూడా పెడుతున్నాను. నా టార్గెట్ ఏంటంటే నియోజకవర్గంలో అత్యంత పేదరికంలో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఇళ్ల స్థలాలు కూడా మరీ ఘోరం. జగనన్న లేఅవుట్ అని 9 అంకణాలు ఇచ్చి ఒక్కొక్కరు వైసీపీ నాయకులు 5 ప్లాట్లు 6 ప్లాట్లు తీసుకొని పేదవాళ్ళకి మాత్రం 1 ఇచ్చి ఆ ఇల్లు కడుతుంటే అవి పడిపోయేటట్టు చేసి దోపిడీ చేసి వాటన్నిటిని ప్రక్షాళన చేస్తున్నాం. వీలైనంత వరకు స్టార్ట్ కానీ ఇళ్లల్లో ఇళ్ల స్థలాలని 9 అంకణాలు 2 ఫ్లాట్లు కలిపి
18 అంకణాలు ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కరికి ఇళ్ల స్థలం 3 సెంట్లు 18 అంకణాలు, టౌన్లో 2 సెంట్లు అర్బన్ ఏరియాస్. అందుకని వీలైనంత వరకు అర్హత లేని వాళ్ళకి ఎవరికి ఇచ్చారో అవన్నీ తొలగించి, ఎవరైతే వైసీపీ నాయకులు ఒక్కొక్కరు 5-6 పెట్టారో వాటన్నిటిని క్యాన్సిల్ చేసి న్యాయంగా పేదరికంలో ఉండేవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఇళ్ల స్థలాలు రివైవ్ చేసి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం. ఇళ్ళు కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయగానే ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులు, తర్వాత ఎస్సీలు, బీసీలు. వాళ్ళు ఆ గిరిజనులకి కూడు గూడు గుడ్డ నీడ ఉండేటట్టుగా టాప్ ప్రయారిటీ ఇచ్చి చేయాలనేది మా ఉద్దేశం. ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు దావోస్ పర్యటన డెఫినెట్గా సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు ముగించుకొని వస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. రాజధానికి మీకు ఏ విధంగా శాంక్షన్ అయిందో తెలుసు. పోలవరం ఎట్లా స్టార్ట్ అయిపోయిందో తెలుసు. ఇంకా హంద్రీ నీబా, గాలేరు నగిరి ఇరిగేషన్ సిస్టమ్, ఇరిగేషన్ మూతేసి పెట్టాడు ఆయన రెడ్డి గారు. వ్యవసాయ శాఖ మూతపడింది. ఇంకా చెప్పాల్సిన అవసరంలే. లాస్ట్ 5 years ఏ సెక్టర్ తీసుకున్నా ఘోరం. వాటన్నిటిని రివైవ్ చేసే పనిలో అందరూ ఉన్నాం. రిలయన్స్ భూములు కొత్త ప్రాజెక్టులు, రిలయన్స్ భూముల్లో మేమే తెస్తాం ప్రాజెక్టులు అంటున్నారు వాళ్ళు. 2 ప్రాజెక్టులు వస్తున్నాయి అంటున్నారు. నేనైతే ఒకటే చెప్తుండా, రిలయన్స్లో తొందరగా ప్రాజెక్ట్ వస్తే ఒప్పుకుంటాం, కాకపోతే తిరుగుబాటు చేసేసి రైతులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. తమాషాలా 7 లక్షల రూపాయలు 7,70,000 ఇచ్చారు నిజమే. అది కూడా 3 లక్షలు ఇస్తుంటే నేనే ఫైట్ చేసి ఎకరాకి 7,70,000 ఇప్పించా. 2,600 ఎకరాలు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దాదాపు 16 సంవత్సరాలు. అసలేంది, ఇండస్ట్రీస్కి పరిశ్రమలకి భూమి కేటాయిస్తే 2 ఏళ్ల లోపల వాడు పని మొదలు పెట్టి పూర్తి చేయాలి. 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఎవరి తాత సొత్తు? దాంట్లో స్పేర్ చేసే ప్రసక్తి లేదు.